నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు అన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నది. సో దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద కామెంట్ చేస్తున్నాడు. ఇది సంచలన తీర్పు. ముఖ్యమంత్రి గారు 3 నెలల లోపనే ఖచ్చితంగా వాళ్ళని రాజీనామా చేయించాలంటూ వివేకానంద డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధుసూదన్ రెడ్డి గారు. సో మధుసూదన్ రెడ్డి గారు, ఈ తీర్పు నువ్వు ఎట్లా చూస్తారు? మాది విజయం సాధించామన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మీరేం చెప్తారు? అదే నవ్వొస్తుంది. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది ఎవరు? ఇప్పుడున్న మాట్లాడుతున్న మీరు చెప్తున్న పేరు ఏదైతే వివేకానంద గారు కానివ్వండి, ఇంకా వేరే ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. వాళ్ళు వేసిన కేసు ఏంటి? సుప్రీంకోర్టులో డిస్క్వాలిఫై చేయండి, ఈ 10 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని చెప్పేసి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. మరి వాళ్ళు వేసిన కేసు, వాళ్ళ ప్రేయర్ ఏంది? ఈ 10 మెంబర్స్ను డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అక్కడ డిస్క్వాలిఫై చేసిరా సుప్రీంకోర్టు ఏమన్నా? సుప్రీంకోర్టు వాళ్ళు వేసిన కేసు కొట్టేసినట్టే కదా ఇప్పుడు. అంటే చెంపపెట్టు తీర్పు ఎవరికి ఇచ్చిండ్రు ఇప్పుడు? మాకా లేకుంటే టీఆర్ఎస్ వాళ్ళకా? అప్రోచ్ అయిన వాళ్ళకే కదా. వాళ్ళ ప్రేయర్ ప్రకారం వాళ్ళకి ప్రేయర్ యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? స్పీకర్ గారి పరిధిలోని అంశము, స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసిర్రు. దాన్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉన్నాం కదా. మేము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టులో హ్యాస్ టేకెన్ ఎ రైట్ డెసిషన్, 100% రైట్ డెసిషన్ తీసుకున్నది, దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు వివేకానంద గారు మాట్లాడుతూ ఈయన ఏదో ఏమంటారు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మన వివేకానంద గారు మాట్లాడుతున్నది. ఎందుకంటే 2014లో ఏ పార్టీ నుంచి గెలిచిన వివేకానంద గారు? తర్వాత తదనంతరం ఏ పార్టీలో చేరిరు ఆయన? మరి ఆయనకు వర్తించదా ఈ నీతి? మాట్లాడే ముందు మనం ఏంది అనేది చూసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014 తర్వాత నువ్వు 2014 టీడీపీ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తివి, నువ్వు టీఆర్ఎస్లో చేరిన వ్యక్తివి ఆ రోజు. మరి ఆ రోజు నీకు వర్తించలేదా? నీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదా? రాజ్యాంగ వ్యవస్థల గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఆ రోజు మీరు ఎందుకు రాజీనామా చేసి మళ్ళీ నిలబడి గెలవలేదు? ఎమ్మెల్యేగా కొనసాగిరు టీఆర్ఎస్ పార్టీలో. అది మీకు వర్తించదా? మీకు రాజ్యాంగం మీద నమ్మకం లేదా? మీరు 2014లో గెలిచిన సీట్లు, టీఆర్ఎస్ పార్టీ గెలిచిన సీట్లు 63. 2018 ఎన్నికల వరకు వాళ్ళు 90 సీట్లకు వచ్చారు. అంటే 27 మందిని పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఆ 27 మందిని ఇతర పార్టీల వ్యక్తులను, టీడీపీల నుంచి గెలిచిన వాళ్ళను, కాంగ్రెస్ల నుంచి, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన వాళ్ళను కూడా నీ పార్టీలో చేర్చుకున్నారు. అది మీకు వర్తించదా? అదేవిధంగా 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ 88 సీట్లు గెలిచి ఆ రోజు మళ్ళా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డది. కాంగ్రెస్లో మేము 19 మంది గెలిస్తే 12 మందిని ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి 12 మందిని పార్టీలో చేర్చుకొని, టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చారు ఆ రోజు. ఇది రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేసిన వ్యక్తులు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈరోజు వాళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. వాళ్ళు ముఖ్యమంత్రికే చెంపపెట్టు అని చెప్తున్నారు వివేకానంద. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంది బాస్? ఇప్పుడు అదే చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళకు చెంపబెట్టు లాంటి తీర్పులు ఇచ్చినా వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? వాళ్ళ నాయకుడు నేర్పించిన విద్య ఇది. అరే మనము సరి చేసుకోవాలి, తప్పు చేసినాం కదా, తప్పు చేసి కూడా ఇంకా ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అంటే ప్రయత్నాలు చేసే దాంట్లో వాళ్ళు ఆరితేరిన వ్యక్తులు, పిహెచ్డీలు చేశారు అందులో. ఈరోజు నేనేమంటున్నా, వాళ్ళ ప్రేయర్ ఏంటి? నేను ఒకటే క్వశ్చన్ ఇస్తున్నాను వివేకానంద గారికి. సార్ మీరు ఏమని అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టుకి? ఏం కేసు వేసిర్రు? ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయమని వేసిన కేసు కదా. మరి అక్కడ డిస్క్వాలిఫై చేయండి అని మన సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా? లేకుంటే మీరు డిస్క్వాలిఫై చేయండి అని మన స్పీకర్కు డైరెక్షన్ ఇచ్చిందా? లేదు కదా. ఎంక్వైరీ చేయమని మాత్రమే డైరెక్షన్ ఇచ్చారు. డిస్క్వాలిఫికేషన్ మీద ఎంక్వైరీ చేయండి, వాళ్ళు నిజంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారా లేదా అనే విషయం మీద ఎంక్వైరీ చేయమని తీర్పిచ్చారు కదా. దానికి మీరు సంకల్పుకుంటే ఎట్లా? ఎంక్వైరీ చేయాలంటే మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము ఇచ్చిన కంప్లైంట్స్ కూడా స్పీకర్స్ దగ్గర ఉన్నాయి, అసెంబ్లీ రికార్డ్స్లో ఉన్నాయి. 2014 నుంచి ఎంక్వైరీ మొదలు కావాలి. ఫస్ట్ వివేకానంద మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఈరోజు నువ్వు 2014లో పార్టీ టీడీపీలో గెలిచి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి ఆ పార్టీ ప్రోగ్రాంలలో కండ వేసుకొని తిరిగిన వ్యక్తి. మరి నువ్వు ఆ రోజు కండ వేసుకున్నావు కదా. కేసీఆర్ గారు నీకు కండ వేసారు కదా. మరి నువ్వు కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వ్యక్తివే కదా. అట్లా మొత్తం 27 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు ఆ రోజు. శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇచ్చిర్రు. ఏ లెక్కలు ఇచ్చారు? మరి అవన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. మేము అదే అడుగుతాం. ఇప్పుడు రోజు ఆ రోజు రండి, 2014 నుంచి ఎంక్వైరీ మొదలు కావాల్సిందే, దాని మీద ఎంక్వైరీ చేయాల్సిందని. సో కాబట్టి ఈరోజు వాళ్ళేదో సంకల్పుకుంటారు. తీర్పు వాళ్ళకు అనుకూలంగా, తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. వాళ్ళు వేసిన కేసును కొట్టేసిర్రు. వాళ్ళు వేసిన ప్రేయర్ను యాక్సెప్ట్ చేయలేదు సుప్రీంకోర్టు. సో కాబట్టి ఆ తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది సుప్రీం ఇచ్చిన తీర్పు, ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కు చంపపెట్టు అని చెప్పేసి మరి మధుసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, CLP.